శ్రీకృష్ణ అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు రామేశ్వరంలోని రామతీర్థంలో ఉన్నాము. ఎప్పుడైతే రావణ యుద్ధం అయిన తర్వాత, రావణాసురుడు చనిపోయిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం గాను రాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. సో ప్రతిష్టాపన కంటే ముందు తన తీర్థ స్నానం చేయాలనుకుంటాడు కదా, అలా రాముడు తీర్థ స్నానం చేసినటువంటి స్థలం, అందుకే దీనికి రామతీర్థం అని పేరు వచ్చింది. అక్కడ సీతారాముల వారి గుడి ఉంది, ఇక్కడ రామతీర్థం. ఈ తీర్థంలోనే రాముల వారు స్నానం చేశారు కాబట్టి రామతీర్థం అని పేరు వచ్చింది. సియావర రామచంద్ర భగవానికి జై. రామతీర్థంకి జై. తీర్థం ఎప్పుడైతే సైతక లింగాన్ని నిర్మించిన తర్వాత అప్పుడు ఈ పుణ్యజలాలన్నింటినీ కూడా తవ్వారనమాట. ఇక్కడ లక్ష్మణుల వారు స్నానం చేశారు, అందుకే దీనిని లక్ష్మణ తీర్థము అనేసి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి తీర్థమే లక్ష్మణ తీర్థం. ఇది లక్ష్మణుల వారి యొక్క ఆలయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్ష్మణుల వారు పేరుతో లక్ష్మణేశ్వర్ శివుడు ఉన్నారు. లక్ష్మేశ్వర్ భగవాన్ శివుడి యొక్క దర్శనము, తర్వాత ఇక్కడ లక్ష్మణ తీర్థము మనం దర్శనం చేసుకుందాం. నటరాజన్ మందిర్, సీతా తీర్థం.